ఉంటుంది. అండ్ ఈ టెంపుల్లో టోటల్ 70 పిల్లర్స్ ఉన్నాయి. అండ్ ఇదే టెంపుల్ ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్ అనమాట. అండ్ గజస్తంభం కూడా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ టెంపుల్ ఫ్రంట్ సైడ్ వ్యూ మాత్రం అద్రింది, అసలు చాలా బాగుంది, చాలా స్పిరిచువల్గా ఉంది. అండ్ ఎక్కడైనా వినాయకుడు పూజలతోటే స్టార్ట్ అవుతాయి కదా, సో ఇక్కడ కూడా టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకి రైట్ సైడ్లో వినాయకుడికి పూజ చేయడానికి మాత్రం పెట్టారు. అండ్ వచ్చే భక్తులు ఫస్ట్ ఇక్కడ వినాయకుడిని మొక్కి తర్వాత లోపలికి వెళ్తున్నారు. అండ్ ఇక్కడ లోపల ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో ఏంటో అది కూడా నేను ఒక లిస్ట్ ఇదే వీడియోలో మెన్షన్ చేశాను. సో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరు అది కూడా చూసుకోవచ్చు. వీరభద్ర స్వామి టెంపుల్ కాకుండా భద్రకాళి అమ్మవారు, హనుమాన్, ఇంకా రామలింగం, నాగలింగం చాలా ఉన్నాయి అన్నమాట ఇందులోనే టెంపుల్స్. ఆ లిస్ట్ అంతా చూడండి, సో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్కి మాత్రము అసలు నో వర్డ్స్ టు సే, చాలా బాగుంది. సో నేనైతే దేవుళ్ళని కవర్ చెయ్యలేదు, నాకు టెంపుల్ చూపించడం ఇష్టం కానీ మరీ దేవుడిని కూడా డైరెక్ట్గా చూపించడం అంత ఇష్టం ఉండదు. అక్కడికి వెళ్ళినప్పుడు మన దృష్టి దేవుడి పైనే ఉండాలన్నది నా ఒపీనియన్, అందుకే నేనైతే దేవుడిని కవర్ చేయలేదు. ఇప్పుడు ఈ టెంపుల్ గురించి మోస్ట్ ఇంట్రెస్టింగ్ విషయాలు నాకు తెలిసినవి కొన్ని చెప్తాను. సో ముందుగా లేపాక్షి టెంపుల్ అని పేరు ఎలా వచ్చిందో చూద్దాము. సో పూర్వం సీతమ్మ దేవిని రావణుడు తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు ఈ జటాయు పక్షి కాపాడడానికి అడ్డం వెళ్తుందనమాట. అలా వెళ్ళినప్పుడు జటాయు పక్షికి ఇంకా రావణుడికి కొంచెం ఫైట్ లాగా అవుతుంది. అలా అయినప్పుడు రావణుడు ఈ జటాయు పక్షి యొక్క 2 రెక్కలని నరికేస్తాడనమాట. అలా నరికేసినప్పుడు ఈ టెంపుల్ సరౌండింగ్లో ఆ పక్షి పడిపోతుంది. సో రాముడు వచ్చే వరకు ఆ పక్షి బతికి ఉండాలన్న ఉద్దేశంతో సీతమ్మ వారు తన కాలుని ఈ కొండ పైన పెడుతుందనమాట. సో పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అందులో వాటర్ అన్నవి కొండ పైన ఊరుతూనే ఉంటాయి, సీతమ్మ వారు కాలు పెట్టిన ప్లేస్లో మాత్రము. సో ఆ వాటర్ తాగుతూ ఆ పక్షి బతికే ఉంటుంది రాముడు వచ్చే వరకు. సో రాముడు వచ్చి ఆ పక్షిని చూసి చాలా బాధపడి లేపాక్షి లేపాక్షి అని ఆ పక్షిని పిలుస్తాడనమాట లేపడానికి కోసము. సో అలా లేపాక్షి లేపాక్షి అని పిలవడం వల్ల ఈ టెంపుల్కి లేపాక్షి అని పేరు వచ్చిందనేసి నమ్మకం. లేపాక్షి టెంపుల్ అనగానే మనకి సెకండ్ గుర్తొచ్చేది హ్యాంగింగ్ పిల్లర్. సో హ్యాంగింగ్ పిల్లర్ గురించి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తాను నేను. ఈ టెంపుల్ కట్టింది మాత్రం 1500 ADలో కట్టారు. అప్పుడు విజయనగరం కింగ్స్ రూల్ చేస్తున్నారు 16th centuryలో. అండ్ ఈ టెంపుల్ కట్టింది మాత్రం విరూపన్న నాయక్ అండ్ హిస్